వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజం. నేను మీ శోభ. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 6న అవుకులో పర్యటించనున్న ఏపీ రాష్ట్ర సీఎం జగన్. పర్యటన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించిన జాయింట్ కలెక్టర్. మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంటలో పర్యటించిన దేవరకద్ర ఎమ్మెల్యే. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో నాభిశిల బొడ్రాయి స్థాపన ఘనంగా నిర్వహించిన బూనేడు గ్రామస్తులు. నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు దేవస్థానంలో నూతన ధర్మకర్తల ప్రమాణ స్వీకారం. చైర్మన్ గా ఎన్నికైన మేకల అరుణ రాజిరెడ్డి. కోసిగి మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని డిమాండ్. ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. ఈ నెల 6న ఏపీ రాష్ట్ర సీఎం జగన్ అవుకు పర్యటన ఖరారైంది. దీనిలో భాగంగా ప్రోటోకాల్ ఏర్పాట్లను వెంటనే ప్రారంభించాలని జాయింట్ కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. అవుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం పర్యటన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. బనగాపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నిధిమీనా, జిల్లా పరిషత్ సీఈఓ వెంకట సుబ్బమ్మ, డిఆర్డీఏ పీఈడీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అప్పంపల్లిలో దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పర్యటించారు. మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మన్నెం గౌడ్ పొలంలో ఆధునిక యంత్రంతో వరి నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి మండలం, ప్రతి గ్రామంలో కూడా కూలీల కొరత ఉందని, రైతులకు రైతు బంధు ఇచ్చినా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి, కురుమూర్తి స్వామి, దేవస్థానం మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి, అప్పంపల్లి సర్పంచ్ అశోక్ రెడ్డి, కురుమూర్తి, రియాజ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేవరకద్ర నియోజకవర్గం సీసీకుంట మండల్ అప్పంపల్లిలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మన్నెంగౌడ్ గారి పొలంలో ఆధునిక యంత్రంతో వరి నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ప్రతి మండల్లో, ప్రతి గ్రామంలో కూడా రాబోయే కాలంలో కూలీల కొరత ఎక్కువగా అవుతూ ఉంది. రేట్లు పెరుగుతూ ఉన్నాయి. రైతులకు ఒక పక్క రైతు బంధు ఇచ్చినా కూడా గిట్టుబాటు కాక ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పోయినసారి దాదాపు ఎకరాకు 6,000, 7,000 కూడా ఖర్చు పెట్టి నాటేసుకున్న పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో. ఇప్పటికే మన దేవరకద్ర నియోజకవర్గంలో పోయిన వర్షాకాలంలో దాదాపు 60,000 ఎకరాల్లో వరి సాగు జరిగింది. 59,000 ఎకరాల్లో పత్తి సాగు జరిగింది. 18,000 ఎకరాల్లో కంది సాగు జరిగింది. దాదాపు 1,41,000 ఎకరాల్లో సాగు జరిగింది ఒక్క నియోజకవర్గంలో. ముఖ్యమంత్రి గారి టార్గెట్ కర్వేనా రంగారెడ్డి ప్రాజెక్టు కంప్లీట్ అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో 1,00,000 ఎకరాలకు సాగు నీరు వేయాలని, మేము పర్సనల్గా దాన్ని 1,25,000 నుంచి 1,30,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలన్న టార్గెట్ పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం. ఇప్పటికే దాదాపు 60,000 ఎకరాల వరకు నీళ్ళు ఇస్తూ ఉన్నాం.
రాబోయే సంవత్సరన్నర కాలంలో పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అయిపోతే ఇంకొక 60,000 ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. ప్లస్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న మహిళలు ఎవరైతే ఉన్నారో పాతకాలం మహిళలు మాత్రం వరి నాటేది వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఇవాళ కూడా వచ్చి కూలి పని చేసి వరి నాటుతూ ఉన్నారు. కానీ కొత్త జనరేషన్ ఎవరైతే చదువుకున్న అమ్మాయిలు ఉన్నారో ఈ ఊరు అమ్మాయి అయినా వేరే ఊరు పెండ్లి అయిపోయి వేరే ఊరికి కోడలుగా పోయినా కూడా కొత్త జనరేషన్కు ఇంకా అలవాటు కాలేదు, అంత ఓపికతోటి నాటే పరిస్థితి లేదు. అంటే ఈరోజు 60,000 ఎకరాలు ఉంటేనే ఈ పరిస్థితి ఉంటే రేపు పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అయిపోతే 1,20,000 ఎకరాలకు సాగునీరు అందే పరిస్థితి అప్పుడు ఇంకా కూలీల కొరత ఏర్పడుతుందన్న ఉద్దేశంతో ప్రయోగాత్మకంగా ఈ జిల్లాలోనే మొట్టమొదటిసారి దేవరకాయల కాన్స్టిట్యున్సీలో జపాన్కి వెళ్ళి ఒక 14 లక్షలు పెట్టి ఒక వరి నాటే యంత్రాన్ని తీసుకురావడం జరిగింది. మొన్ననే అన్నసార్లో ట్రయల్గా చేసినాం. ఈరోజు మా రైతు అధ్యక్షులు సీసుకుంట మండల రైతు అధ్యక్షులు మన్నెంగౌడ్ గారి పొలంలో 10 ఎకరాలు దాదాపు వేస్తూ ఉన్నారు. అంటే దీంతో రైతులకు లాభం ఒకటి, తర్వాత రేటు తగ్గిపోతుంది ఒకటి. ఇవాళ సైంటిస్టులు చెప్పేదాని ప్రకారంగా నార్మల్గా వేసే నారు కంటే ఈ విధంగా వేసే నారుతోటి దాదాపు 4 నుంచి 5 క్వింటాల వరకు వేరియేషన్ ఉంటుంది, పెరిగే అవకాశం ఉంది. దానికి పిలకలు దాదాపు 30-35 పిలకలు ఒక్కొక్క దానికి వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా ఈల్డింగ్ కూడా పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. మేము ట్రయల్ అండ్ ఎర్రర్ మీద ఈసారి నా పొలంలో కూడా దాదాపు 30 ఎకరాలు దీంతో నాటించినాం. ఈసారి అబ్జర్వ్ చేస్తే నిజంగానే వర్షాకాలంలో ఎకరాకు ఎంత దిగుబడి వచ్చింది, ఇప్పుడు ఎండాకాలంలో ఎంత దిగుబడి వస్తుందని ఒక బేరీ చేసుకుంటే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇంకా రైతులకు అవగాహన కల్పించే అవకాశం ఉంటుంది. మొన్ననే మేము అనుకున్నాం, గౌరవ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని, శ్రీనివాస్ గౌడ్ గారిని నియోజకవర్గంలో ఒక ప్రోగ్రెసివ్ ఫార్మర్లు ఎవరైతే ఉన్నారో. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం భూనేడు గ్రామంలో నాభిశీల బొడ్రాయి స్థాపన చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకటయ్య, ఉప సర్పంచ్ నారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ మైపాల్ గౌడ్ పాల్గొన్నారు. గత 3 రోజుల నాభిశీల బొడ్రాయి పండుగలో భాగంగా పూజా కార్యక్రమాలు చేశారు. నాభిశీల బొడ్రాయిని ఉదయం 7 గంటల నుండి ఊరేగింపు చేసిన అనంతరం 11 గంటలకు స్థాపన చేశారు. అనంతరం ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర అన్నదాన కార్యక్రమం, ఆడపడుచులకు వస్త్రాలను పంపిణీ చేశారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు దేవస్థానంలో నూతన ధర్మకర్తలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కమిటీలో మేకల అరుణ రాజిరెడ్డి చైర్మన్గా ఎన్నికైంది. ఈ ప్రమాణ స్వీకారంలో ముఖ్య అతిథిగా నకిరికల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య, నల్గొండ జెడ్పీ చైర్పర్సన్ బండా నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి పాటుపడాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని నూతన కమిటీని సూచించారు. దేవాలయ అభివృద్ధికి సీఎంతో మాట్లాడి నిధులు మంజూరు అయ్యేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నార్కట్పల్లి ఎంపీపీ సూదిరెడ్డి, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, చెరువుగట్టు సర్పంచ్, వివిధ గ్రామాల సర్పంచులు, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు. లేకుండా నిర్భయంగా నిష్పక్షపాతంగా నిర్వహించగలనని మరియు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ మరియు హిందూ మత సంస్థల చట్టము 1987 నందలి నియమ నిబంధనలు అనుసరించి శిరసా వహించి అమలుపరచగలను.
విశేషంగా ఈ దేవాలయం పుట్టిన కాంచి కూడా ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఒక లేడీకి అవకాశం ఇచ్చిన గొప్ప ఔదార్యం నాగరికల్ శాసనసభ్యులు శ్రీమతి లింగయ్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బండ నరేంద్ర కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి, చైర్మన్ గారికి ప్రత్యేకంగా రుణపడి ఉంటాం. అదేవిధంగా ఈ టెంపుల్ యొక్క ఈరోజు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి కమిటీ నియామకం ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి ఆమోదంతో కమిటీ చైర్మన్గా మేకల అరుణ రాజిరెడ్డి గారు, అదేవిధంగా 14 మంది కార్యవర్గ సభ్యులతో నియామకం చేసిన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ బండ నరేందర్ రెడ్డి గారు. కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలో బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పురుషోత్తం రెడ్డి ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కర్నూలు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాలపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయని అన్నారు. ఈ విధంగా దాడులు జరగటం హిందువుల మనోభావాలకు దెబ్బతీసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని, ఈ దాడులకు పాల్పడిన వారిని శిక్షించాలని బీజేపీ రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌతాలం బీజేపీ మండల అధ్యక్షుడు వెంకన్న, కోసిగి మండల అధ్యక్షుడు పెండేకల్ రాముడు తదితరులు పాల్గొన్నారు. కోసిగి మండలంలో మన మార్లబండ ఆంజనేయ స్వామి విగ్రహం ఏదైతే గోపురం దగ్గర ధ్వంసం జరిగిందో వాస్తవమా అవాస్తవమా అనే దానికి అందరూ కూడా కొట్టుమిట్టాడుతున్నారు. మీడియా మిత్రులు, విలేకరులు కూడా దాన్ని సందర్శించి అక్కడుండే అర్చకునితో వాయిస్ తీసుకొని వాళ్ళు వెలుగులోకి తీసుకొస్తే వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టడం ఇది సరైన పద్ధతి కాదు. హిందూ దేవాలయాల్లో ఇదే మంత్రాలయం నియోజకవర్గంలో ఒగురు గ్రామంలో కూడా జరిగింది నరసింహస్వామి విగ్రహం. అదే మాదిరిగానే ఆదోనిలో కూడా జరిగింది ఆంజనేయ స్వామి విగ్రహం. మొన్ననే జరిగింది మళ్ళీ మన రామతీర్థం విజయనగరం జిల్లాలో. రేపు మా రాష్ట్ర అధ్యక్షుడు అక్కడ సందర్శిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 19 నెలలు గడుస్తున్నా ఎక్కడ చూసినా హిందూ దేవాలయాలకి రక్షణ లేకపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది అనే దానికి వీళ్ళు పోలీసులు అయితేనేమి, ఈ యొక్క ప్రభుత్వం అయితేనేమి గట్టిగా వాళ్ళని ఎవరైతే ఈ దుండగులు పాల్పడుతున్నారో వాళ్ళని పట్టుకొని శిక్షించేది వదిలేసి ఈ యొక్క కథనాన్ని రాసిన విలేకరుల పైన కేసు పెట్టడం ఇది చాలా బాధాకరం. ఒక హిందూ దేవాలయాలు ఇలా పగలగొడుతున్నారు అని తెలిసిన విషయాన్ని పబ్లిక్లో తీసుకొచ్చినందుకు కేసు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పురుషోత్తం రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర గుడి దగ్గర సందర్శిస్తాం. అతి త్వరలో మా సార్ గారు పార్టీ కార్యక్రమం పైన తిరుపతిలో ఉన్నారు. ఆయన వచ్చిన వెంటనే మేము అక్కడ సందర్శిస్తాం. భారీ ఎత్తున సందర్శించి అక్కడ జరిగిన నిజాలేమి, ఇవన్నీ అపోహాల నిజాల అనే దానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి జిల్లా కమిటీ ద్వారా ఆ కమిటీ ద్వారా నిజాలు బయటకు వచ్చే మాదిరిగా చూస్తాం. వీలైతే దీనిపై ఎంతవరకైనా పోరాటం చేసేందుకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఈ కేసులకు, తప్పుడు సమాచారాలకు భయపడే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ నాయకులు కాదు. తెలంగాణ ఆర్యవైశ్య సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని శ్రీ రాజరాజేశ్వరికి కోడెమొక్కు చెల్లించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘాల ఐక్యవేదిక ఉపాధ్యక్షులు, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కటుకం జనార్దన్, ప్రధాన కార్యదర్శి సిద్ధంశెట్టి వేణు తదితరులు పాల్గొన్నారు. మరియు వైశ్య ఈరోజు వేములవాడలోని మరి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం లోపల మరి కేసీఆర్కు సద్బుద్ధి కలగాలని 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మరియు వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మరి సదుద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు
మరి ఈరోజు వాసవి మాత ఆలయంలో కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ వాసవి మాత యొక్క అనుగ్రహం మరి ఆర్యవైశ్యుల మీద ఉండి ఆ కేసీఆర్ యొక్క మనసు లోపల వచ్చి మనకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం నుంచి కోరుతున్నాం. జై వాసవి. వేములవాడ పట్టణంలో ఆర్యవైశ్య సత్రం కన్యకా పరమేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించి వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం పక్షాన పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 10% ఈడబ్ల్యూఎస్ అంటే ఉన్నత వర్గాల్లో కూడా పేదవారు ఉన్నారు కాబట్టి వారి కొరకు గాను 10% ప్రతి దాంట్లో రిజర్వేషన్ కల్పించడం కేంద్ర ప్రభుత్వం జరిగింది. కానీ మన తెలంగాణ ప్రభుత్వం దాన్ని అమలు చేయడం లేదు. భారతదేశంలో ఒక 3 రాష్ట్రాలే అమలు చేయడం లేదని చెప్పి అన్నారు. దానిలో ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి అంగీకారం తెలిపి అమలు చేయడం జరిగింది. కావున దాన్ని కూడా పక్క రాష్ట్రం కాబట్టి దాన్ని పురస్కరించుకొని కానీ మన కేసీఆర్ గారు దాన్ని ఆలోచించి తప్పకుండా 10% రిజర్వేషన్ అమలు చేస్తారని చెప్పి భావిస్తూ ఈరోజు వారికి మంచి బుద్ధి కలిగి వారు కూడా బాగా ఆలోచించి ఇవ్వడం అనేది న్యాయం అనే కోరికనే వారిది అని చెప్పి వారు కూడా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. రిజర్వేషన్ తక్షణమే అమలు చేయాలని, అలాగే కేసీఆర్ గారికి సద్బుద్ధిని ఇస్తూ వెంటనే అమలు చేయాలని రాజరాజేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి కోడెమొక్కు చెల్లించి అందరము వేడుకోవడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో డైనమిక్ యూత్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ రూరల్ జెడ్పీటీసీ టికెట్ పాయల్ శరత్కు టికెట్ ఇవ్వాలని కోరారు. అనంతరం దుర్గా భవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డైనమిక్ యూత్ అధ్యక్షుడు రాకేష్ మాట్లాడుతూ తమ ప్రియతమ యువ నాయకుడు పాయల్ శరత్కు టికెట్ కన్ఫర్మ్ చేసి ఆశీర్వదించాలని బీజేపీ అగ్రనేతలను కోరుతున్నామన్నారు. తమ శాయశక్తులా ప్రయత్నించి తమ ప్రియతమ నాయకుడిని గెలిపించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైనమిక్ యూత్ ప్రెసిడెంట్ రాకేష్, సెక్రటరీ నరేష్, సభ్యులు శివ, నాని తదితరులు పాల్గొన్నారు. టికెట్ కన్ఫర్మ్ చేయాలని దుర్గా భవన్ అమ్మవారి ఆశీస్సులు కోరుతున్నాము. మా ప్రియతమ నాయకుడు టికెట్ కన్ఫర్మ్ చేసి ఆశీర్వదించాలని బీజేపీ పార్టీ అగ్రనేతలను కోరుతున్నాము. మా శాయశక్తులా ప్రయత్నించి మా ప్రియతమ నాయకుడిని పాయల్ శరత్ను గెలిపించుకుంటామని బీజేపీ పార్టీకి ఎల్లప్పుడూ మేము తోడుంటామని తెలియజేయడం జరిగింది. దుర్గా భవన్ అమ్మవారి ఎదుట పాదరక్షకాలు వదిలి ఎలక్షన్ అయ్యేంత వరకు పాదరక్షకాలు ధరించబోమని ప్రతిజ్ఞ చేయుచున్నాము. ఇట్లు డైనమిక్ యూత్ ప్రెసిడెంట్ పద్మావర్ రాకేష్, వడ్డే అరుణ్ క్యాషియర్, నరేష్ యాదవ్ జనరల్ సెక్రటరీ మరియు డైనమిక్ యూత్ సభ్యులు. పాయల్ శరత్ అన్నగారికి ఆదిలాబాద్ జడ్పీ టికెట్ కన్ఫర్మ్ చేయాలని దుర్గా భవన్ అమ్మవారి ఆశీస్సులు కోరుతున్నాము. మా ప్రియతమ నాయకుడు టికెట్ కన్ఫర్మ్ చేసి ఆశీర్వదించాలని బీజేపీ పార్టీ అగ్రనేతలను కోరుచున్నాము. మా శాయశక్తులా ప్రయత్నించి మా ప్రియతమ నాయకుడిని పాయల్ శరత్ను. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలను స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే ఉపాధ్యాయురాలుగా నిమ్న వర్గాల అభివృద్ధికి తోడ్పడ్డారని అన్నారు. కుల మత భేదాలకు అతీతంగా వ్యవహరించారని తెలిపారు. మహిళలు విద్యాభివృద్ధిలో ముందంజలో ఉండాలని పూలే కోరుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిగి జెడ్పీటీసీ హరిప్రియారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ముకుంద, అశోక్ కుమార్, ఎంఈఓ హరిచందర్, స్వేరో నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా మరిపెడ మండలంలోని బీచ్ రాజ్పల్లిలో 35 అడుగుల అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు.
దీనిలో భాగంగా పాలకుర్తి నరసింహ సిద్ధాంతి ఆశీస్సులతో వేద పండితులతో గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు మంజుల దంపతులు పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్యానాయక్, ఎంపీ మలోత్ కవిత, డిఎస్ రవిచంద్ర, నూకల నరేష్ రెడ్డి తదితరులు నాయకులు పాల్గొన్నారు. జడ్పీటీసీ వారు వాళ్ళు కూడా భక్తిపూర్వకంగా 10 రోజుల నుంచి ఒక దీక్షగా ఉన్నారు. ఈ 2 రోజులు వైభవంగా జరుగుతుంది. నమస్కరించిన ఈ సందర్భంగా వారికి నా యొక్క శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. జై తెలంగాణ. అది కృష్ణా జిల్లా తిరువురు మనం తిరువురు అండి. మేము శిల్ప వర్క్ చేస్తాం. నవీన్ సారి మాకు 35 ఫీట్ల ఆంజనేయ విగ్రహం మాతో చేయించుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మొత్తం కింద నుంచి మొత్తం గ్రౌండ్ వర్క్ నుంచి 11 ఫీట్లు స్లాపు, 5 ఫీట్లు గద్ద, దాని మీద 35 ఫీట్లు అభయాంజనేయ విగ్రహం. ఎంత ఖర్చు ఉంటుంది? ఖర్చా దీనికి మొత్తం 30 లక్షల దాకా ఖర్చు అయిందండి. మొత్తం ఈ గుట్ట మొత్తం బాగు చేపించి మొత్తం కింద నుంచి అండర్ గ్రౌండ్ ఫౌండేషన్ నుంచి 11 ఫీట్లు స్లాపు, 5 ఫీట్లు గద్ద, మొత్తం సారి మొత్తం మాకు ఏ లోటు లేకుండా బొమ్మ పూర్తయిన. సావిత్రిబాయి సేవలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని ఎస్ఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. సూర్యాపేట జిల్లా మోతే మండలం కేంద్రంలోని సావిత్రిబాయి పూలే 190వ జయంతి వేడుకలు స్వేరోస్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం అనేక విద్యా సంస్థలు స్థాపించి పేదలకు విద్యను అందుబాటులోకి తెచ్చారని కొనియాడారు. సంఘంలో ఉన్న దురాచారాల్ని మట్టుపెట్టిన మహిళగా నేటి మహిళలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని అన్నారు. లేడీస్ ఆడవాళ్ళు ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉన్నారు. అంటే మగవాళ్ళతో పాటు వాళ్ళు కూడా చేయని పని లేదు. వాళ్ళు ఇంకా మగవాళ్ళ కంటే కూడా ఈవెన్ ఆర్మీ అయినా సరే ఎక్కువ హార్డ్ అంటే ఆర్మీలో కూడా లేడీస్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు జెంట్స్తో పాటు ఇలాంటి దేంట్లో కూడా తక్కువ అనుకోవడానికి ఈ రోజు ఇలా అందరితో కలిసి వాళ్ళకు కూడా రాజ్యాంగంలో అటు రిజర్వేషన్స్ కానీ ప్రతి పనిలో కూడా వాళ్ళు భాగస్వామ్యం అవుతున్నారంటే దానికి కారణం సావిత్రిబాయి పూలే. ఆమె మన భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. ఆమె మహిళలు డెవలప్ కావాలంటే, మహిళలు అభివృద్ధి చెందాలంటే, మహిళలు అన్ని రంగాల్లో డెవలప్ కావాలంటే వాళ్ళ చదువు ఒకటే మార్గం అని చెప్పేసి వాళ్ళ చదువు కోసం ఎన్నో విధాలుగా ఎస్పెషల్లీ రైతుల కోసం, శూద్రుల కోసం ఆమె కానీ వాళ్ళ భర్త జ్యోతిరావు పూలే కానీ ఎన్నో కష్టపడ్డారు. అంటే ఇప్పుడే ఇట్లా ఉంటే అప్పుడు ఆడవాళ్ళ చదువు అంటే ఎవరైనా చదువుకుంటే వాళ్ళ చెవుల్లో సీసాలు కాల్చిపోయడం కానీ, సమాజంలో వాళ్ళని వెలివేయడం కానీ అలాంటి పనులు ఉన్నాయి. మన ధర్మశాస్త్రం ప్రకారం ఏంటంటే ఎవరు కూడా ఆడవాళ్ళు చదువుకోమన్నది నేరంగా పరిగణించబడుతుండే. ఆ కాలంలో కూడా అందరినీ ఎదిరించి ఆమె మహిళల కోసం కానీ శుద్ధుల కోసం కానీ సొంతంగా పాఠశాలలు పెట్టి ఎన్ని అవరోధాలు ఎదురైనా కూడా వెనుకల పోకుండా
ఆమె పెట్టడం వల్లనే నిర్మల్ జిల్లా ముదోల్ మండల కేంద్రంలోని బుద్ధానగర్ అంబేద్కర్ భవనంలో భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 190వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రాజేందర్, భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు ప్రకాష్, వార్డు సభ్యులు గౌతమ్ బుద్దీన్ ప్రతిమలకు పూజలు నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే సేవలను గుర్తు చేశారు. ఇంతటి గొప్ప పోరాట యోధురాలు జయంతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించి వారికి తగిన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్, భీమ్ ఆర్మీ ముదోల్ మండల అధ్యక్షులు దమ్మపాల్ నాయకులు మహేందర్, అశోక్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ వాళ్ళ అమ్మాయి ఎంత ఇంపార్టెంటో మన సావిత్రిబాయి పూలే కూడా అంత ఇంపార్టెంట్. తల్లి గురువు మొదటి కావాలని చెప్పేసి అక్షరం ఫస్ట్ ఏదైనా ఎడ్యుకేషన్తోనే అవుతుందని చెప్పేసి వాని ఫస్ట్ మహిళా టీచర్. మనకు ఇంతకుముందు ఒకరు టీచర్ లేకుండా మహిళలకు ఓన్లీ పురుషాధిక్యత ఉండే అది అన్ని కులాలు లేకుండా దాంట్లో, కానీ మహిళల కోసం సపరేట్ కావాలి. తల్లి మొదటి గురువు కాబట్టి ఆ మొదటి గురువు కనుక అక్షరం వస్తే ఆ జాతి అనేది మంచిగా ఉంటుందని చెప్పేసి ప్రతి వాళ్ళకి అది ఏ కులమైనా ఏ మతమైనా వాళ్ళ అమ్మనే ఫస్ట్ కాబట్టి వాళ్ళ అమ్మ కనుక చదువుకుంటే అప్పుడు ఒక ఆటోమేటిక్గా అందరికి చదువు అబ్బుతుంది. సో అందుకోసం అని చెప్పేసి ఆ మహిళల కోసమే మొదటి స్కూల్ ఏర్పాటు చేయడం అనేది, అందుకోసమే ఈరోజు మనం అందరం ఉన్నాం. సో బహుజనులందరూ కానీ కాకుండా ఎవరు ఈ కులం మతం సంబంధం లేకుండా కూడా చదువు తెప్పించింది. అతను వాళ్ళ హాస్టల్ కానీ అతను పర్సన సంక్షేమ కార్యక్రమాలు కానీ అన్నింటికీ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే వారి యొక్క తలుచుకోవడం అదృష్టం. లాంటి అందరూ అక్కయ్యలందరూ కూడా సావిత్రి పూలను ఆదర్శంగా తీసుకొని వాళ్ళ జీవితాన్ని కూడా ముందుకు తీసుకెళ్తే మన సమాజం అనేది ఇంకా మంచి బాగుంటుంది. తల్లి పిల్లలకి పెంచేది కాబట్టి అలాంటి తల్లికి శక్తిని ఇవ్వాలి. శక్తిని ఇవ్వాలంటే తన యొక్క హక్కుల్ని తనకిస్తే కనుక. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 6న ఆవుకులో పర్యటించనున్న ఏపీ రాష్ట్ర సీఎం జగన్. పర్యటన ఏర్పాట్లకై సంబంధిత అధికారులతో సమీక్షించిన జాయింట్ కలెక్టర్. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంటలో పర్యటించిన దేవరకద్ర ఎమ్మెల్యే. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి. నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలో నాభిశిల బొడ్రాయి స్థాపన ఘనంగా నిర్వహించిన బూనేడు గ్రామస్తులు. నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు దేవస్థానంలో నూతన ధర్మకర్తల ప్రమాణ స్వీకారం. చైర్మన్ గా ఎన్నికైన మేకల అరుణ రాజిరెడ్డి. కోసిగి మండల కేంద్రంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని డిమాండ్. ఇవి అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.